ఏ క్షణానైనా ఎన్నికలు రావచ్చు. ఎక్స్ సీఎం చంద్రబాబు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినప్పటికీ జనసేన సిద్ధంగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళినా 175 సీట్లు మనమే గెలుస్తున్నాం. ప్రతిపక్షాల విష ప్రచారం నమ్మకండి. ఏపీ సీఎం వైఎస్ జగన్. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ముందస్తు ఎన్నికల అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు పలు సందర్భాల్లో సమావేశాల్లో ఇచ్చిన స్టేట్మెంట్స్. అసలు ఏ స్టేట్కైనా ఎర్లీ ఎలక్షన్స్ టెక్నికల్గా పాసిబుల్లా? గతంలో జరిగిందా? ఒకవేళ జరిగితే సక్సెస్ అయిందా? ఏ స్టేట్స్లో జరిగింది? ఏపీలో ఎర్లీ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ ఎలా వైరల్ అయింది? సో ఈ వీడియోలో టాపిక్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఎండ్ వరకు చూడండి. ముందస్తు ఎన్నికలు అంటే ఏంటి? ఇండియాలో ఎలక్షన్స్ 2 టైప్స్గా డిఫరెన్షియేట్ అయ్యాయి. అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్. ఏదైనా స్టేట్కి జరిగే ఎలక్షన్స్ని అసెంబ్లీ ఎలక్షన్స్ అని అంటారు. ఈ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ మెజారిటీ నెగ్గిన వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. అదే ఎంపీస్ అందరికీ జరిగే ఎలక్షన్స్ని లోక్సభ ఎలక్షన్స్ అని అంటారు. అసెంబ్లీ అండ్ లోక్సభ ఎలక్షన్స్ కలిపి కండక్ట్ చేయొచ్చు ఆర్ సెపరేట్గా కూడా కండక్ట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేశాక సీఎం 5 ఇయర్స్ లోపు ఎప్పుడైనా అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. బట్ 5 ఇయర్స్ దాటి ఒక్కరోజు చేయడానికి కూడా రైట్ లేదు. సేమ్ ఇదే విధంగా 5 ఇయర్స్ లోపు ఏ టైంలో అయినా ప్రైమ్ మినిస్టర్ లోక్సభని డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. సో ఈ కాన్సెప్ట్ను ఎర్లీ ఎలక్షన్స్ ఆర్ ప్రీ ఎలక్షన్స్ అని అంటారు. ముందుగా ఎన్నికలు వెళ్ళటం గతంలో జరిగిందా? ఎర్లీ ఎలక్షన్స్ అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్. వెల్, కమింగ్ టు లోక్సభ ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ 1951 to 1952 టైంలో కండక్ట్ చేశారు. అండ్ ప్రెజెంట్ 17th లోక్సభ రన్ అవుతుంది. సో 5th లోక్సభ ఇన్ 1971, 7th లోక్సభ ఇన్ 1980, 8th లోక్సభ ఇన్ 1984, 10th లోక్సభ ఇన్ 1991, 12th and 13th లోక్సభ 1998, 1999. సో ఈ ఇయర్స్లో లోక్సభని ఎర్లీగా కండక్ట్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1984లో జరగాల్సిన ఎలక్షన్స్ 9 months ముందుగా 1983లో జరిగాయి. 2019లో జరగాల్సిన తెలంగాణ ఎలక్షన్స్ 2018లో జరిగాయి. ముందస్తుగా ఎన్నికలు వెళ్ళటం అనేది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేస్తుందా అంటే నో. ఎక్సెప్ట్ కేసీఆర్ ఇన్ 2018 ఈ కాన్సెప్ట్ సక్సెస్ రేట్ చాలా తక్కువ. కేసీఆర్ ఎందుకు విన్ అయ్యారంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అందుకే ప్రజెంట్ కూడా తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎలక్షన్స్ జరుగుతాయని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏ సందర్భాల్లో ప్రీ ఎలక్షన్స్కి వెళ్తారు? నంబర్ 1, మెజారిటీ డిఫరెన్స్ వచ్చినప్పుడు. నంబర్ 2, రూలింగ్ పార్టీ పైన వ్యతిరేకత పెరిగిపోయినప్పుడు. నంబర్ 3, ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధంగా లేనప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఒక ముందస్తు ప్రణాళికతో ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది. ముందస్తు ఎన్నికలనే స్టేట్మెంట్ ఎలా వైరల్ అయింది? అలాగే ఈ స్టేట్మెంట్ ఎవరు పాస్ చేశారు? 2019 ఎలక్షన్స్కి అప్పటి అధికార పార్టీ కన్నా ముందే అప్పటి ప్రతిపక్ష పార్టీ ఎలక్షన్స్కి సిద్ధమైంది. అండ్ అదే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో ఇప్పటికీ వైసీపీ అధినేత సీఎం జగన్ అదే ప్లాన్లో ఉన్నారేమో అని టీడీపీ అనుకోవచ్చు. 2019 టైంలో వైఎస్ జగన్ సీఎం కేసీఆర్తో సత్సంబంధాలు మెయింటైన్ చేశారు. వాళ్ళ రిలేషన్ బాగుండేది. సో 2018లో తెలంగాణలో ఎలా అయితే కేసీఆర్ ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళారో అలాగే కేసీఆర్ నుండి ఇన్పుట్స్ తీసుకుని ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్తారు ఏమో అని ప్రతిపక్ష పార్టీలు భావించవచ్చు. సో వైసీపీ గేమ్ ప్లాన్ అర్థం చేసుకోవడం, యాక్టివ్గా లేని టీడీపీ క్యాడర్లో ఉత్సాహం నింపడం కోసం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు సిద్ధం అవ్వాలి అని స్టేట్మెంట్ పాస్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 6 months క్రితం వరకు ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే నడిచింది. ప్రజెంట్ కొంచెం కూల్గా ఉంది. ముందస్తు ఎన్నికలని స్టేట్మెంట్ వైరల్ అవ్వడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. నంబర్ 1, జమిలీ ఎన్నికలు. 1 నేషన్ 1 ఎలక్షన్. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రీ మొత్తానికి ఆల్ స్టేట్స్లో ఒకే ఎలక్షన్ పెట్టాలి అని అనుకోవడం దీనికి ప్రధాన కారణం. నంబర్ 2, ముందస్తు ఎన్నికలు లేవు అని వైసీపీ అధినేత సీఎం జగన్ నుంచి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ లేకపోవడం. ముందస్తు ఎన్నికలకు ప్రతిపక్షాలు చెప్తున్న కారణాలేంటి? నంబర్ 1, అధికంగా అప్పులు చేశారు. సో ఇక అప్పులు దొరకవు కాబట్టి ముందస్తు ఎన్నికలకి వెళ్తారని. నంబర్ 2, ఎలాగో ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగింది, ఆ వ్యతిరేకత ఇంకా పెరగక ముందే ఎన్నికలకు వెళ్తారని.
సో ఈ 2 పాయింట్స్‌ని కేస్ స్టడీ చేస్తే ఫర్ సపోజ్ అప్పులు దొరక్కపోవడం వల్ల ముందస్తు ఎన్నికలకు వెళ్తే, ఈవెన్ ముందస్తు ఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిస్తే, అప్పుడు కూడా స్టేట్‌ని రన్ చేయడానికి ఫండ్స్ కావాలి. అప్పులు చేయాలి. సో ఈ పాయింట్ టెక్నికల్‌గా సాటిస్ఫై అవ్వట్లేదు. అండ్ నంబర్ 2, వ్యతిరేకత పెరిగిపోతుంది. ఓడిపోతామని అనుకుంటే ఫుల్ టర్మ్ అధికారంలో ఉండి ఎంజాయ్ చేస్తారు గానీ, ముందస్తు ఎన్నికలకు వెళ్ళే సాహసం ఎవరు చేయరు. సో ముందస్తు ఎన్నికలనే కాన్సెప్ట్ పైన వైసీపీ ఏం ఆన్సర్ చేస్తుంది? సీఎం నుండి సరైన క్లారిటీ లేదు కానీ ప్రజలకు మంచి చేసే ఎలక్షన్స్‌కి పోతాం అని రీసెంట్‌గా జరిగిన వైసీపీ వర్క్‌షాప్‌లో ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్ అండ్ ఇన్‌చార్జెస్‌తో సీఎం చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అయితే మ్యాక్స్ ప్రభుత్వానికి అటువంటి ప్లానే లేదు అని క్లియర్ చేశారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ క్యాడర్‌తో జరిగిన మీటింగ్స్‌లో కూడా 2024లోనే ఎలక్షన్స్‌కి వెళ్తాం అని అన్నారు. దెన్ వాట్ అబౌట్ ఎర్లీ ఎలక్షన్స్? ప్రెజెంట్ సినారియో బట్టి అయితే ముందస్తు ఎన్నికలు లేవు అని చెప్పాలి. కన్ఫర్మ్‌గా లేవా అంటే ఉండొచ్చు. బట్ అది ఓన్లీ సీఎం ఆలోచన మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళ్తే 2023 ఆగస్టు, నవంబర్ మధ్యలో వెళ్ళే అవకాశాలున్నాయి. ఈ టైమ్ స్పాన్‌లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తారు ఒకవేళ వెళ్తే. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.